హాయ్ అండి. ఇవాళ మేము కాణిపాకం వెళ్తున్నాము. కాణిపాకం తిరుపతి నుంచి 64 కిలోమీటర్స్ అంతే అండి. ఇంకా మేము బైక్ మీద వెళ్ళిపోయాము. నేను, మా హస్బెండ్, మా బాబు ముగ్గురం కలిసి బైక్ మీద వెళ్ళిపోయాము. మేము కాణిపాకం వచ్చేసరికి 1 అయిపోయింది. ఇదే కాణిపాకం మెయిన్ వ్యూ అండి. ఇక్కడ నుంచి కాణిపాకం స్టార్ట్ అవుతుంది టెంపుల్. ఇదేనండి స్వామివారి ప్రధాన ఆలయం. ప్రధాన ఆలయంకి ఎదురుగానే స్వామివారి పుష్కరిణి ఉంటుంది. మీరు కాణిపాకం చేరుకోవాలంటే తిరుపతి నుంచి చాలా బస్సెస్ ఉంటాయండి. స్వామివారి టెంపుల్ దగ్గర బస్సు ఆగుతుందా లేదా కనుక్కొని బస్సు ఎక్కండి. కాణిపాకం చరిత్రకు వస్తే చిత్తూరు జిల్లా విహారపూడి అనే గ్రామంలో 3 అంగవైకల్యం కలిగిన అన్నదమ్ములు ఉండేవాళ్ళంట. వాళ్ళ ముగ్గురికి ఒక పొలం ఉండేదంట. ఆ పొలంలో బావిలో నీళ్ళు ఎండిపోతే తవ్వుదామనేసి నీళ్లు తవ్వుతూ ఉన్నారంట. వాళ్ళు తవ్వేటప్పటికీ ఒక నల్ల రాయి తగిలిందంట గడ్డపారకి. దాంట్లో నుంచి రక్తం వచ్చిందంట. ఆ రక్తం ప్రభావంతో వాళ్ళకున్న అంగవైకల్యం పోయిందంట. ఈ విషయం తెలుసుకున్న ఆ ఊరు ప్రజలందరూ కలిసి ఆ నల్లరాయి విగ్రహాన్ని చూడడానికి వచ్చారంట. అదే మన కాణిపాక విఘ్నేశ్వరుడు అండి, సిద్ధి వినాయకుడు. అప్పటి నుంచి కాణిపాక వినాయకుడుగా పూజలు అందుకుంటున్నాడండి. మా దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. 2 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది మాకు. మనం దర్శనానికి వెళ్ళిన అనంతరం ఇలా స్వామివారి గుడి వెనక నుంచి రావాలండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. టెంపుల్లోకి ఫోన్ నాట్ అలౌడ్ అండి, అందుకని ఫోన్ తీసుకెళ్ళలేదు. ఇంకా బయటకు వచ్చి ఇలా స్ట్రైట్గా వస్తే అక్కడ మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఫ్రీ దర్శనానికి ఇదే టైమింగ్స్. ఇలా వెళ్ళాలి. స్వామివారి గుడి వెనుక నుంచి ఎడమ పక్క ఫ్రీ దర్శనానికి లైన్ ఉంటుందండి. మీరు దర్శనానికి వెళ్ళాలనుకుంటే అలా ఆ వైపు నుంచి వెళ్ళాలండి. స్వామివారి లడ్డు ప్రసాదాల కౌంటర్ అండి. స్వామివారి గుడి వెనుక వైపు నుంచి మనం రాగానే మొదటగా ఉండేది లడ్డు ప్రసాదాలు అండి. ఇక్కడికి వచ్చి లడ్డు ప్రసాదం మీకు కావాలంటే తీసుకోండి, లేదంటే మీ చాయిస్. ఇలా వెనుక వైపు నుంచి వస్తే స్వామివారి ప్రధాన ఆలయం ముందుగానే వరదరాజస్వామి ఆలయం ఉంటుందండి. ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం అండి. తరువాత మణికంఠేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాము. పక్కనే స్వామివారి గుడి పక్కనే ఉంటుంది మణికంఠేశ్వర స్వామి ఆలయం. స్వామివారి ఆలయంలో చిన్న చిన్న వినాయకులు సంగీత వాయిద్యాలతో అమ్మా నాన్నల మధ్య కూర్చొని ఆ వాయిద్యాలు వాయిస్తున్నట్లు చాలా అందంగా ఉందండి. ఇటుపక్క శివుడు, అటుపక్క పార్వతీదేవి, ఇద్దరి మధ్య ఆ గణేశుడు ఈ సంగీత వాయిద్యాల మధ్యన చాలా బాగుందండి. మీరు కూడా చూడవలసిన ప్రదేశం. ఖచ్చితంగా కాణిపాకం వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. ఇది మణికంఠేశ్వర స్వామి ఆలయం. స్వామివారి గుడి పక్కనే ఉంటుందండి శివాలయము. లోపలికి వెళ్ళాము. దర్శనం చాలా బాగా అయిందండి. ఇదే అండి స్వామివారి మెయిన్ టెంపుల్. దర్శనం అయిపోయిన తర్వాత గుడి వెనుకల వైపు నుంచి అలా మనం ముందుకు వస్తే నక్షత్రవనం వస్తుందండి. నక్షత్రవనం అంటే మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి మనకి ఏ చెట్టు
అంటే ఏ ట్రీ మనకి అధిపతి, మనకి అది ఆ చెట్టుకి ఏ దేవుడు అధిపతి అనేసనని ఉంటుందండి. ఏ నక్షత్రం వాళ్ళకి ఏ వృక్షం వస్తుంది అని పూర్తిగా ఆ చెట్టు మొత్తం ఆ నక్షత్ర వనం చుట్టూ ఇవే చెట్లు అండి. ఉదాహరణకి కృతికాకి అత్తి చెట్టు, కృతికా నక్షత్రానికి అత్తి చెట్టు, రోహిణి నక్షత్రానికి నేరేడు చెట్టు. అలాగా చుట్టుప్రక్కల మనకి ఎన్ని నక్షత్రాలు అయితే ఉన్నాయో ఆ నక్షత్రానికి గల చెట్టు ఈ చుట్టుపక్కల ఉంటుందండి. ఈ వనం మొత్తము నక్షత్రానికి ఏ చెట్లు అనేసి ఇవి ఉంటాయండి. ఇది కూడా ఒకసారి విజిట్ చేయండి, చూడవలసిన ప్రదేశము. మన నక్షత్రం మనకు తెలిసినట్లయితే మనకి ఏ వృక్షము మనకి నక్షత్రానికి సంబంధించి వస్తుందో అది తెలుసుకోవచ్చండి. ఇవే అండి ఈ మొత్తం నక్షత్ర వనం మొత్తం చుట్టేసిన తర్వాత ఇంకా స్వామివారి అన్నప్రసాదాల దగ్గరికి వెళ్ళాము. అన్నప్రసాదాల దగ్గర చాలామంది క్యూ ఉన్నారండి. స్వామివారికి కుడివైపున కొంచెం ముందుకు వెళ్ళగానే అన్నదానం ఉంటుందండి. దాని పక్కనే మనకి ఒకవేళ నైట్ స్టే చేయాలంటే గదులు ఇస్తారు. 1000 కావాలంటే 1000, 300 కావాలంటే 300. ఇలా స్వామివారి కుడివైపున ఇవి ఉంటాయండి గదులు అలాట్ చేసేది. స్వామివారికి వాహన పూజ జరిపించాలంటే ఇక్కడ వాహన పూజ జరిపించడానికి కూడా స్వామివారి గుడి ఎదురుగానే ఉంటుంది. ఇంకా మేము వెళ్ళిపోయాం ఇంటికి. సబ్స్క్రైబ్ మై ఛానల్.